వెల్కమ్ టు పల్లవి టీవీ. నిన్న భారత్ టీం అద్భుత విజయం సాధించిన పరిస్థితి. విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో భారత టీం విజయం ఏదైతే కివీస్ మీద గెలిచిందో భారత్, ఆ టీం విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే హైదరాబాద్లో కూడా నిన్న మ్యాచ్ విన్ అయిన వెంటనే హైదరాబాద్లో మనకు నెక్లెస్ రోడ్ కావచ్చు, ట్యాంక్ బండ్ కావచ్చు, సెక్రటరియట్ ముందు కావచ్చు, వేలాది మందిగా క్రికెట్ అభిమానులు అక్కడికి తరలి వచ్చారు. జాతీయ జెండాలతో బాణాసంచా కాలుస్తూ సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితి. అయితే అటువైపుగా వస్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మీద కూడా ఈ ఫ్యాన్స్ వాళ్ళంతా పైకెక్కి జెండాను ఊపుతూ, జాతీయ జెండాను ఊపుతూ సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే దీంతో వేలాది మంది అక్కడికి తరలి రావడంతో అటువైపు వెళ్ళే వాహనాలు మొత్తం రద్దీ ఏర్పడి ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో పోలీసులు వాళ్ళ పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు అందరినీ చెదరగొట్టే ప్రయత్నం చేశారు. చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ మ్యూజిక్ పెట్టుకుంటూ బాణసంచా కాలుస్తూ ఫ్యాన్స్ అంతా విక్టరీని, మన భారతదేశ క్రికెట్ టీం విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటూ అక్కడి నుంచి ఎవరూ కదలలేదు. సో దీంతో చివరికి పరిస్థితిని అదుపు తప్పే ప్రమాదం ఉందన్న నేపథ్యంలో పోలీసులు అభిమానుల మీద లాఠీ జులిపించారు. వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఎవరు కనిపిస్తే వాళ్ళను లాఠీలతో కొడుతూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పంపించే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికి హైదరాబాద్లో క్రికెట్ సంబరాలు చేసుకుంటున్నటువంటి అభిమానుల మీద పోలీసులు అయితే లాఠీ జులిపించారు. నిన్న లాఠీ చార్జ్ చేశారు. చాలామందికి గాయాలు కూడా అయినాయి. సో మొత్తానికి క్రికెట్ టీంకి సంబంధించి అయితే హైదరాబాద్లో నిన్న రాత్రి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మనకి ట్యాంక్ బండ్ పరిసరాలలో, అట్లాగే సెక్రటరియట్ ముందు, నెక్లెస్ రోడ్ ప్రాంతంలో ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగింది.